బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్ నాగార్జున గారు తన హోస్టింగ్‌తో చించేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా బయట ఆడియన్స్ ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఎగ్జాక్ట్‌గా హోస్ట్ నాగార్జున గారు కూడా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని అదే విషయం మీద కడిగి పాడేస్తున్నారు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు భరణితో మాట్లాడారు. ఏదేమైనా భరణి నీ లక్కే లక్. మొత్తానికి బయటకొచ్చావు. మళ్ళీ మొత్తానికి హౌస్‌లోకి వెళ్ళావు. సో, హౌస్‌లో వెళ్ళిన తర్వాత అయినా సరే నీ గేమ్ నువ్వు ఆడాలి కదా! ఇంకా కూడా ఇప్పుడు కూడా సింపతి గేమ్ ఎలా ఆడతావంటూ నాగార్జున గారు ఒక్కసారిగా ఆడటంతో భరణి ఏమైంది సార్ అంటే, ఏమైందా? ఏదైతే డీజే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ సమయంలో నువ్వు దివ్య కన్నా సపోర్ట్ చేయాలి. లేదా తనుజ కన్నా సపోర్ట్ చేయాలి. నేను ఇద్దరితోనూ సపోర్ట్ చేయను. నాకెందుకొచ్చిన గోల అంటూ నువ్వు అక్కడే ఉండిపోయావు చూడు. అది ఎంతవరకు కరెక్టో అది సేఫ్ గేమ్ అనుకోరా? ఆల్రెడీ నువ్వు బయటికి పోయి మళ్ళీ వచ్చావంటే ఇదే విధంగా నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు. అంటే ఆడియన్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ బయటకు తీసుకొచ్చేస్తారు ఇక్కడి నుంచి అన్న నీ ఆట తీరు నీ కోసం ఆడుకోవా అంటూ నాగార్జున గారు ప్రశ్నించేసరికి భరణి అన్నాడు, అది కాదు సార్. ఇటువైపేమో చిన్న కూతురు, అటువైపేమో సిస్టరు. యాక్చువల్‌గా నేనైతే గనక దివ్యకే సపోర్ట్ చేసేయాలనుకున్నాను. ఎందుకు అంటే దివ్యని నేను హౌస్‌లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే నా కోసం ఆమె గేమ్ ఆడి టాస్క్ విన్ అయింది. ఇటు తనూజకి నేను సపోర్ట్ చేయను అని చెప్పాననుకోండి, తనూజ చాలా ఎమోషనల్ అయిపోతుంది. నిన్న కాక మొన్న వచ్చిన దివ్యనే ఎక్కువైపోయిందా అనే మాట కూడా ఉంటుంది. సో, అందుకే నాకేం చేయాలో తెలియక నాదేదో వీకెండ్ వచ్చిన మీతో తిట్లు తిందాం కదా! వీళ్ళిద్దరితో తలనొప్పి భరించలేనని చెప్పి నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు సార్ అంటే, అదే కదా చెప్తున్నాను. నువ్వు తనుజ కోసమో, దివ్య కోసమో ఈ గేమ్‌కి రాలేదు. నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చావు. కాబట్టి ఇప్పటినుంచన్నా నీ సింపతి గేమ్‌లు ఆపేసి నీ గేమ్ ఏంటనేది జనాలకి చూపించు అంటూ ఇక్కడ ఏ రిలేషన్ కూడా పనిచేయదు భరణి. ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు హోస్ట్ నాగార్జున గారు భరణికి. మరి భరణి దాంతో లేదు సార్, ఇక్కడి నుంచి నా గేమ్ నా గేమే. తల్లి లేదు, కూతురు లేదు సార్. ఓన్లీ భరణినే అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జునకి. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణికి ఇచ్చిన బూస్టప్పే మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నిజంగానే భరణికి సింపతి గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.